ఒక పాచికల ఆట. ఆ ఒక్క ఆటతో సర్వం కోల్పోయిన 5గురు అన్నదమ్ములు. 12ఏళ్లపాటు కఠినమైన అరణ్యవాసం. ఇది పాండవుల కథ. కాని ఇది కేవలం వాళ్ళ ఓటమి కథ మాత్రమే కాదు, వాళ్ళని మహాయోధులుగా ఎలా మార్చిందో చెప్పే ఒక పరివర్తన ప్రయాణం. పదండి, ఆ ప్రయాణంలోకి వెళ్దాం. అంతా మొదలైంది ఈ ఒక్క ప్రశ్నతోనే. అవమానం, అన్యాయం, ఆ ఆవేదనలోంచి పుట్టిన ఈ ప్రశ్న వాళ్ల 12ఏళ్ల ప్రవాసానికి ఒక రకంగా దారి చూపింది. ఇది కేవలం బాధలతో నిండిన ప్రయాణం కాదు, తమను తాము మళ్లీ కొత్తగా కనుగొనే ఒక గొప్ప ప్రయాణానికి నాంది పలికిందన్నమాట. ఆ కపటంతో సాగిన పాచికల ఆటలో పాండవులు తమ రాజ్యాన్ని, సంపదను, చివరికి తమను తాము కూడా ఓడిపోయారు. ఇక తప్పదు, అవమానభారంతో వాళ్లు 12ఏళ్లు అరణ్యవాసం, ఆ తర్వాత 1 ఏడాది అజ్ఞాతవాసం చెయ్యాలన్న షరతుకు కట్టుబడ్డారు. అడవులకు బయలుదేరారు. ఇక్కడితోనే మహాభారతంలో వనపర్వం అనే ఒక కీలకమైన అధ్యాయం మొదలవుతుంది. సరే, కామ్యకవనంలో వాళ్ల అరణ్యవాసం మొదలైంది. అయితే వాళ్లు ఒంటరిగా లేరు. వాళ్ల ధర్మం మీద ఉన్న నమ్మకంతో వేలాది మంది బ్రాహ్మణులు, ఋషులు వాళ్ల వెంటే నడిచారు. చక్రవర్తులుగా బతికిన వాళ్లకు ఇప్పుడు మొదటి అతి పెద్ద సవాలెదురైంది. తమతో ఉన్న ఇంతమందికి ప్రతిరోజూ ఆహారమెలా పెట్టాలి? ఈ కష్ట సమయంలో ధర్మరాజు సూర్యభగవానుని ప్రార్థిస్తే ఆయన ఈ అక్షయపాత్రను ప్రసాదించాడు. ఇది కేవలం ఆకలిని తీర్చే పాత్ర కాదండి, వాళ్ల ధర్మాన్ని దేవతలు కూడా గుర్తిస్తున్నారని చెప్పే ఒక భరోసా. మొత్తానికి వాళ్ల మనుగడకు మొదటి ఆధారం దొరికినట్టయింది. అడవిలో వాళ్లు కేవలం బాధితులుగా ఉండిపోలేదు, తమను తాము కాపాడుకోగల యోధులుగా నిలబడ్డారు. ఒక రాత్రి కిర్మీరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు వాళ్ల దారికి అడ్డొచ్చాడు. భీముడితో జరిగిన భీకరమైన పోరాటంలో అతను ఓడిపోయాడు. ఈ ఘటనతో పాండవులు ఆ అరణ్యంలో కూడా తమ శక్తిని నిరూపించుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో వ్యాసమహర్షి పాండవుల దగ్గరకొచ్చారు. భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆయన ముందే చూశారు. అందుకే ఈ అరణ్యవాసాన్ని కేవలం శిక్షలా చూడకండి, రేపు జరగబోయే యుద్ధానికి సిద్ధమయ్యే ఒక శిక్షణకాలంగా మార్చుకోమని సలహా ఇచ్చారు. వ్యాసుడి సలహాతో అర్జునుడు ఒక గొప్ప యాత్రకు బయల్దేరాడు. హిమాలయాల్లో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని దీక్షను పరీక్షించడానికి శివుడే ఒక కిరాతుడి వేషంలో వచ్చి అతనితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అర్జునుడి వీరత్వానికి మెచ్చి ప్రసన్నుడై అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. అర్జునుడి ప్రయాణం అక్కడితో ఆగలేదు. తన తండ్రి అయిన ఇంద్రుడి పిలుపు మేరకు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ యుద్ధవిద్యలతో పాటు సంగీతం, నృత్యకళలు నేర్చుకున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా భవిష్యత్ యుద్ధానికి అవసరమైన ఎన్నో దివ్యాస్త్రాలను కూడా సంపాదించాడు. చూశారా, వాళ్ల అరణ్యవాసం ఒక రకంగా స్ట్రాటజిక్ మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్లా మారిపోయింది. కాని యుద్ధానికి కావలసింది ఆయుధబలం ఒక్కటే కాదు కదా, మనోబలం, ధర్మజ్ఞానం కూడా అంతే అవసరం. ఇప్పుడు పాండవుల ప్రయాణం ఈ రెండింటినీ పరీక్షించే దిశగా మళ్ళింది. మిగిలిన పాండవులు దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు చేశారు. ఈ ప్రయాణాల్లో వాళ్లు ఎంతోమంది మహర్షులను కలిశారు, ఎన్నో కథలు విన్నారు. ముఖ్యంగా నల దమయంతుల కథ ఎంతటి కష్టంలోనైనా ఓర్పును కోల్పోకూడదని వాళ్లకు నేర్పింది. ఈ యాత్రలన్నీ వాళ్ల జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ఎంతో పెంచాయి. ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు. పాండవులను చూసి ఎగతాళి చేద్దామని దుర్యోధనుడు సైన్యంతో అడవికి వచ్చాడు. కాని అక్కడ గంధర్వులతో గొడవపడి బందీగా చిక్కాడు. తనను ఎప్పుడూ అవమానించిన శత్రువైనా అతను తమ బంధువు అని భావించి పాండవులు అతన్ని రక్షించారు. ఇది వాళ్ల క్షత్రియ ధర్మానికి, వాళ్ల ఉన్నతమైన వ్యక్తిత్వానికి అసలైన నిదర్శనం. వాళ్ల అరణ్యవాసం చివరి దశకు చేరుకుంది. ఇప్పటిదాకా వాళ్ల బలాన్ని, నైతికతను పరీక్షించిన విధి ఇప్పుడు వాళ్ల వివేకానికి అత్యంత కఠినమైన పరీక్షను సిద్ధంచేసింది. దాహంతో ఉన్న పాండవులలో 4 అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు ఒక సరస్సు దగ్గరకు వెళ్లారు. అక్కడ వినిపించిన ఆ అదృశ్య స్వరాన్ని పట్టించుకోకుండా నీళ్లు తాగి ప్రాణం లేకుండా పడిపోయారు. ఇప్పుడు చివరిగా యుధిష్ఠిరుడి వంతు వచ్చింది. తన సోదరుల మృతదేహాలను చూసి అతను నిశ్చేష్టుడైపోయాడు. ఆ అదృశ్యస్వరం ఒక యక్షుడిది. నా ప్రశ్నలకు సమాధానమిస్తేనే నీ సోదరులు బతుకుతారని షరతు పెట్టాడు. ఇక యుధిష్ఠిరుడి అంతిమ పరీక్ష మొదలైంది. ప్రతి ప్రశ్నకు, ప్రతి సమాధానానికి మధ్య అతని సోదరుల ప్రాణాలు వేలాడుతున్నాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా
యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం మనస్సు. అత్యంత లోతైన, నిజమైన సమాధానం కదా. యక్షుడు వేసిన ప్రశ్నలన్నింటిలోకి బహుశా ఇది అత్యంత ప్రసిద్ధమైనది, ఆలోచింపజేసేది కూడా. దీనికి ధర్మరాజు ఎలాంటి సమాధానం ఇచ్చుంటాడని అనుకుంటున్నారు? ఈ సమాధానం యక్షుడిని నిశ్శబ్దం చేసేసింది. జీవితం పట్ల, మనిషి నైజం పట్ల యుధిష్ఠిరుడికి ఉన్న లోతైన అవగాహనకు ఇది నిలువుతద్దం. ఇది అతని అపారమైన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. యక్షుడు అడిగిన అన్ని తాత్విక ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి యుధిష్ఠిరుడు తన సోదరుల అందర్నీ తిరిగి బతికించుకున్నాడు. ఇది కేవలం తెలివితేటల విజయం కాదు, ధర్మం పట్ల అతనుకున్న అచంచలమైన విశ్వాసానికి దక్కిన విజయం. యక్షుడి పరీక్షతో పాండవుల అరణ్యవాసంలోని కష్టాలు దాదాపుగా ముగిశాయి. ఆ 12 ఏళ్ల కఠోర ప్రయాణం చివరికి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మునుపటి పాండవులు అస్సలు కారు. 12 ఏళ్ళు ఒక యుగంలా గడిచిన ఆ గడువు ముగిసింది. అరణ్యవాసమనే షరతు నెరవేరింది. ఒక అధ్యాయం ముగిసి మరో కీలకమైన అధ్యాయానికి తెరలేవబోతోంది. ఆ అరణ్యవాసం వాళ్లను నాశనం చెయ్యలేదు, వాళ్లను చెక్కింది. ఓడిపోయిన రాజులుగా అడవిలో కడుగుపెట్టినవాళ్లు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలపడి రాబోయే మహాసంగ్రామానికి సిద్ధమైన యోధులుగా తిరిగి వచ్చారు. ఆ అడవి వాళ్లకొక అగ్నిగుండంలా మారింది. చివరిగా ఒక ప్రశ్న. పాండవుల కథ మనకు చెప్పేది ఒక్కటే: కష్టాలు మనల్ని బలహీనపరచడానికి రావు, మనలోని అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికే వస్తాయి. మరి ఆలోచించండి, తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయి?